నమస్తే. దేవర జూనియర్ ఎన్టీఆర్ చాలా సుదీర్ఘ కాలం తర్వాత వచ్చిన సినిమా. అయితే సినిమా హిట్టా ఫట్టా అంటే మిక్స్డ్ టాక్తో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. మొత్తానికి కలెక్షన్స్ పరంగా ఎలా ఉంది దేవర? కలెక్షన్స్ పరంగా ఏదైనా సినిమాని బీట్ చేసిందా, రికార్డులు ఏమైనా బద్దలు కొట్టిందా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే కొన్ని భాషాపరంగా కూడా కొన్ని మిక్స్డ్ టాక్లు చూసాం. తెలుగులో కొంచెం హిట్ అన్నట్టు లేదా యావరేజ్ అన్నట్టు, తమిళంలో కావచ్చు, మిగతా భాషల్లో, హిందీలో అయితే కొంత ఫ్లాప్ టాక్ వినిపిస్తుంది అన్నట్టే చూస్తున్నాం. మొత్తానికి సినిమా టాక్ ఎలా ఉన్నా సరే కలెక్షన్స్ పరంగా దేవర ఎంత సంపాదించాడు అంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ రోజు ప్రకారం చూసుకుంటే ఒక రికార్డుగా చెప్పాలండి. అంటే 170 కోట్లు చిల్లర గ్రాస్ ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ కానీ, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కానీ, ఇతర పాన్ ఇండియా చూసుకుంటే అంటే 170 కోట్లు అంటే ఒక పెద్ద రికార్డుగా చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో అదొక రికార్డు. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఆ సోలోగా వచ్చిన సినిమాలు ఏది కూడా ఆ రికార్డుతో లేవు. అవును, 65 కోట్లు మాత్రం చూసాం కాబట్టి అలా చూసుకున్నప్పుడు అది ఒక రికార్డుగా చెప్పాల్సి వస్తుంది ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. ఆ తర్వాత శనివారం ఆదివారం ఇప్పటికీ టాక్ ఏంటంటే మిక్స్డ్ టాక్తోనే ఉంది. చాలా వరకు కొంతమందికి దీన్ని పాజిటివ్గా లేపేవాళ్ళు ఉన్నారు, కానీ ఎంత చెప్పినా ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఆ రేంజ్లో ఉండుంటే సినిమాకు ఒక మిక్స్డ్ టాక్ వచ్చేది కాదు. అది ఎవరన్నా ఒప్పుకోవాల్సిన సత్యం. అది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్రాక్ తప్పడం అనేది జరిగింది. అది ఆ మిక్స్డ్ టాక్ రన్ అవుతూ వచ్చింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వారు బాగుందనేవాళ్ళు, బాగోలేదనేవాళ్ళు అలా నడుస్తూనే ఉంది. అదేమైందంటే సోమవారం నుంచి కూడా కలెక్షన్స్ డ్రాప్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇప్పుడు దాకా వచ్చిన ప్రకారం చూసుకుంటే 100 కోట్ల షేర్ మాత్రం వచ్చిందని చెప్తున్నారు. అలా చూసినప్పుడు ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా కలెక్షన్స్ రావాల్సి ఉంటుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 104 కోట్లు షేర్ వచ్చింది. అంటే 150 కోట్లు, దాదాపు 144 కోట్లు గ్రాస్, అంటే ఒక 100 కోట్ల వరకు షేర్ ఉన్నట్లు లెక్క తెలుగు రాష్ట్రాల్లో. మరి ఓవర్సీస్ కానీ ఇండియన్ సినిమా పరంగా చూసుకున్నప్పుడు కూడా పిక్చర్ తెలియాలంటే బిజినెస్ పరంగా చూసుకుంటే 180 కోట్ల దాకా బిజినెస్ జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి అంత జరిగినప్పుడు ఇంకా రాబట్టాలంటే, ఇంకా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఖచ్చితంగా ఇంకా వసూలు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దేవర రిలీజ్ అయిన టైంకి ఏదైతే మిగతా స్టార్ సినిమాలు అయితే ఏవీ లేవు. సో తెలుగులో రిలీజ్ అవుతున్నటువంటి ఓన్లీ ఏకైక స్టార్ మూవీ ఏది అంటే దేవర అని చెప్పుకోవచ్చు. దేవరాకి ఇంకొద్దిగా పాజిటివ్ వైబ్స్ ఏంటి అంటే దసరా సెలవులు కూడా రాబోతున్నాయి. సో ఈ దసరా సెలవుల్లో మిగతా సినిమాలు ఏవీ లేవు కాబట్టి, అంటే అప్ టు 10th వరకు కూడా ఏవీ లేవు కాబట్టి కొంత కలెక్షన్స్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉందా లేదంటే ఏమంటారు? అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. దేవరతో పాటు ఒక రోజు లేటుగా, అంటే దేవర రిలీజ్ అయిన రోజునే తమిళనాడులో సత్యం సుందరం కూడా రిలీజ్ అయింది 27 తారీఖుని. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి 28 నుంచి సత్యం సుందరం రిలీజ్ అయింది. అరవింద స్వామి, కార్తీ ప్రధాన పాత్రధారులుగా ఉన్న సినిమా అది. అయితే ఆ సినిమాకి ఏంటంటే పాజిటివ్ టాక్ వచ్చింది. దేవరకి 2 నుంచి 2.5 వరకు రేటింగ్ వస్తే ఆ సినిమాకి 3 రేటింగ్ పైనే ఇచ్చుకుంటూ వచ్చారు సమీక్షకులు. దాంతో ఆ సినిమా ఒక ఫీల్ గుడ్ మూవీగా పాజిటివ్ టాక్ రోజుకి పెరుగుతూ ఉంది. ఆ టాక్ అనేది సత్యం సుందరానికి బాగా హెల్ప్ అయింది. ఇది మిక్స్డ్ టాక్ రావటం సత్యం సుందరానికి కూడా బాగా హెల్ప్ అయింది. పైగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల సత్యం సుందరంకి మంచి టాక్ వచ్చేసింది. అయితే సత్యం సుందరం కలెక్షన్స్ పరంగా ఏంటంటే బీసీ సెంటర్లో థియేటర్లు ఇవ్వకుండా అన్ని థియేటర్లు కూడా దేవరాయి వేయటం వల్ల కలెక్షన్స్ పరంగా అది అనుకున్న టాక్ ఉన్నా కానీ కలెక్షన్స్ పరంగా సత్యం సుందరానికి అంత డబ్బులు రాలా. ప్రతి థియేటర్లో కూడా దేవరానే వేశారని టాక్ ఉంది. కాకపోతే ఈ వారం మాత్రం సత్యం సుందరం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. అంటే సత్యం సుందరం పాజిటివ్ టాక్ రావడం కొంత దేవరకి మైనస్గా చెప్పాల్సి వస్తుంది. సత్యం సుందరం లేకుండా పోయినట్టయితే ఈ వారం కూడా దేవర కలెక్షన్స్ విపరీతంగా కొలగొట్టేది. చాలా వరకు ఏంటంటే అందరూ సత్యం సుందరం చూడండి, ఒకసారి చూడాల్సిన సినిమా అంటూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో మెసేజ్లు పెట్టడం వల్ల అది కలెక్షన్స్ ఈ వారం పెరుగుతున్నాయి. అయితే దేవరాకు ఉన్నటువంటి ఒక థియేటర్స్ కాస్త సత్యం సుందరం కైవసం చేసుకోబోతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎప్పుడైతే థియేటర్ రాలేదంటున్నారో, ఒక విధంగా చెప్పాలంటే ఈ వారం మళ్ళీ కొన్ని థియేటర్లోంచి దేవర లేపేసి సత్యం సుందరంకి ఇచ్చేస్తారు. ఎక్కడైతే థియేటర్ లేవు అనుకుంటున్నారు కాబట్టి అక్కడ మళ్ళీ సత్యం సుందరం రిలీజ్ చేస్తారు. అది ఆ సినిమాకి పాజిటివ్ టాక్ పెరిగింది కాబట్టి వెంటనే లేకపోవడం కూడా ఒక విధంగా మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది ఎలా ఉండదో అనే ఉద్దేశంతో ఫస్ట్ స్టార్టింగ్లో 2 రోజులు కూడా వెళ్ళాలి. టాక్ పెరిగే కొద్దీ థియేటర్లు పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఆటోమేటిక్గా దీనికి కలెక్షన్స్ పరంగా ఇది డ్రాప్ అవుద్ది కాబట్టి థియేటర్లో అడ్జస్ట్ చేసుకుంటారు.
మళ్ళీ ఇంక వేరే సినిమాలు ఆల్టర్నేటివ్ లేవు, సెలవులు రావడం కూడా సత్యం సింధనానికి ఉపయోగపడింది, దేవరకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పాలి. అయితే మొత్తానికి సినిమా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, సెకండ్ హాఫ్ బాగా ల్యాగ్తో స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ మాత్రం అలరించలేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇంత విభిన్నమైనటువంటి మిక్స్డ్ కథనాలు విన్న తర్వాత పార్ట్ 2కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు సినిమా లాభాల బాటలోకి వచ్చిందంటే పార్ట్ 2 వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే కథ కంప్లీట్ అవ్వలేదు. ఒకటి ఏదో ఒక సస్పెన్స్ పెట్టడం, అది అందరికి నచ్చని సస్పెన్స్ పెట్టారు. కానీ ఇంకొకటి ఏంటంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఈ సినిమా నిలబెట్టాడని చెప్పాలి. రివ్యూల పరంగా ఎవరు రివ్యూ చెప్పినా జూనియర్ ఎన్టీఆర్ నటన పరంగా చాలా బాగుంది, అదొక్కటే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎవరిని సరిగా ఉపయోగించుకోలేదు, ఆర్టిస్టులు ఎవరిని సరిగా ఉపయోగించుకోలేదు, అది ప్రధానమైన మైనస్. అనిరుద్ధ్ రవిచంద్రన్ రీ రికార్డింగు, జూనియర్ ఎన్టీఆర్ నటన, ఈ రెండే ఈ సినిమా నిలబెట్టిన టాక్ అయితే సర్వత్రా ఉంది. కాబట్టి ఈ సినిమా రాబట్టే అమౌంట్ని బట్టి ఒకవేళ కొంత షూటింగ్ చేసి ఉంటే, ఆ పార్టీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు చేసే ఉంటారు నాకు తెలిసి, చేసి ఉంటే ఖచ్చితంగా దేవర పార్ట్ 2 వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అది కాక సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ వింటున్నాం. ఏదైతే కొరటాల శివకు సంబంధించి ఆయన డైరెక్షన్లో కొంత లోపాలు ఉన్నాయని చెప్పేది మనం చూస్తున్నాం. మొత్తానికి పార్ట్ 2 వస్తుందా రాదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కిందే మారింది. సో ఇప్పుడు పార్ట్ 2 ఒక రిలీజ్ అయితే ఎన్ని డేస్ తర్వాత, అంటే సాధారణంగా మనం చూసుకుంటే బాహుబలి 1కి 2కి చాలా డిఫరెన్స్ ఉంది. అది అప్పట్లో కొంచెం ట్రెండ్ కాబట్టి 2 అనేది కొంచెం సక్సెస్ అయింది. కానీ 2 వచ్చిన తర్వాత ఫెయిల్యూర్ అయ్యే సిచ్యువేషన్స్ మనం చూసాం. ఎక్కువ లాంగ్ గ్యాప్స్, మరీ ఎక్కువ గ్యాప్స్ వస్తాయి. భారతీ 2 లాంటి కావచ్చు, మిగతాయి. సో 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా లేదా? అంటే దేవరా చూసిన వాళ్ళు దేవరా పార్ట్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారా లేదంటే ఏం చెప్తారు? పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అంటే ఇంకా 2 years పడుతుందండి ఆ సినిమా రావడానికి. ఇప్పుడు వార్ 2 చేశారు దేవరా, తర్వాత వార్ 2. ఇక్కడ ఏంటంటే వార్ 2 తర్వాత డ్రాగన్ సినిమా ఉంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో. ఆ సినిమా అయిన తర్వాత కానీ ఒకవేళ దానికి దీనికే ఇస్తారా మళ్ళీ డేట్స్ అని చెప్పలేము. మళ్ళీ కొరటాల శివకే డేట్స్ ఇచ్చేసి దేవరా 2ని కంప్లీట్ చేసే పనిలో ఉంటారా, లేకపోతే ఇంకా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన మారి వేరే సినిమాకి వెళ్తారా అని తెలియదు. కాబట్టి దేవరా 2 అనేది ఒకవేళ వచ్చినా కానీ టైం పట్టే అవకాశం అయితే ఉంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ కూడా టైం తీసుకునే వ్యక్తే, అంత తొందరగా పూర్తి చేసే వ్యక్తి కాదు. వార్ 2 కంప్లీట్ అయిపోయినా ఈ డ్రాగన్ కంప్లీట్ అవ్వడానికి కనీసం 1 year ఎట్లాకపోతుంది. అప్పుడు 2026లో ఒకవేళ దేవరా 2ని స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ 2027లో రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. అయితే ఇంత డిలే అవ్వడం వల్ల దేవరా పార్ట్ 2కి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరు అంచనాలు లేవు. హిట్ అయ్యి ఉంటే త్వరగా చూద్దాం ఒక అంచనాలు ఉంటే ఏర్పడేవి. ఇప్పుడు ఆ సినిమా మీద ఎవరికి ఎటువంటి అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కథాపరంగా కూడా కొంత ఎందుకంటే యతి అనే పాత్రని, దయా అనే పాత్ర ఒకటి, ఆ ఇద్దరు స్మగ్లర్లను చూపించలేదు. ఆ పాత్రలు ఎవరు ఏంటి, ఇక దాని మీద ఎవరికి అంచనాలు లేవు ఇలా ఉండబోతుందని కూడా. ఇప్పటికే ఇక్కడ ఇందులో పాత్రల పేరుతో బైరా, తర్వాత దేవర పాత్ర, బైరా పాత్ర, ఇవన్నీ ఈ సిమిలారిటీ ఉన్న టైటిల్స్ ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో మొత్తానికి కలెక్షన్స్ పరంగా దేవరా హిట్ కొట్టాడా లేదంటే ఏం చెప్తారు? అది హిట్ ఆ ఫ్లాప్ అనేది ఎప్పుడైనా ఒక సినిమాని హిట్ని ఫ్లాప్ నిర్ణయించాలంటే ఆ సినిమా కలెక్షన్స్ని బట్టారండి. ఎందుకంటే ఒక సినిమాలో స్టాఫ్ లేకపోయినా కలెక్షన్స్ వస్తే ఆ సినిమా హిట్ కింద లెక్కేస్తారు. సినిమాలు ఏమి లేకపోవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు, కానీ కలెక్షన్స్ రాబట్టిన సినిమా హిట్ అంటారు. అది ఒక్కొక్క సినిమాకి ఏంటంటే కలెక్షన్ రాబట్టకపోవచ్చు, కానీ సత్యం సుందరం అనుకుంటున్నాం ఎక్కువ కోట్ల కలెక్షన్స్ కొలగొట్టకపోవచ్చు, కానీ పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా మంచి సినిమా అంటారు. అది సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఆ సినిమా హిట్ కింద లెక్క అవుతుంది. ఇలాంటి సినిమాలు ఏంటంటే మిక్స్డ్ టాక్ ఉన్న సినిమాలని అది రాబట్టి కలెక్షన్స్, దానికి జరిగిన బిజినెస్, దానికి అయిన ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే కానీ హిట్ ఫట్టా అని చెప్పలేము. దేవర విషయానికి వచ్చేసరికి అది ఇంకా ఒక వారం రోజులు ఆగితే కానీ మనం ఇది ఏ రేంజ్ సినిమా, ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చే కలెక్షన్స్ లెక్కలన్నీ కూడా ఎంతవరకు జెన్యున్గా ఉన్నాయో మనం చెప్పలేము. ఇది ఉంది కాబట్టి వచ్చే కలెక్షన్స్ బట్టి ఫైనల్గా టాక్ బయటకు వస్తుంది. నిజం నిలకడమే తెలుస్తుందంటారు. అది ఫైనల్ కలెక్షన్స్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఎంత, మిక్స్డ్ టాక్ వచ్చినా ఎంత మిక్స్డ్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేసింది, సూపర్ హిట్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చేసింది లెక్కలు ఉంటాయి ఒక హీరోకి. ఖచ్చితంగా ఒక వారం రోజులు ఆగాలి మనం తెలియాలంటే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దేవర కలెక్షన్స్ పరంగా ఎలాగా హిట్ ఆఫ్ అట్ట అనేది మాత్రం ఈ దసరా సెలవులు అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.